Good afternoon to one and all. I am dealing with the course of Power Plant Engineering. In that, today's topic is second unit, second part, gas turbine power plant. So the outline of my presentation is gas turbine power plant introduction, classifications of gas turbine power plant, advantages of gas turbine power plant over diesel power plants. In that gas turbine power plant introduction. Gas turbines have been used for electricity generation in the periods of peak electricity demands. సో గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం ఎలక్ట్రిసిటీ అనేది పీక్ డిమాండ్స్ దగ్గర హైయెస్ట్ డిమాండ్స్ దగ్గర ఉన్నప్పుడు మనం గ్యాస్ టర్బైన్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. Gas turbines can be started and stopped quickly, enable them to be brought into service as required to meet the energy demand peaks. సో గ్యాస్ టర్బైన్స్ అనేవి మనకి స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం టర్బైన్స్ అంటే పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం చాలా ఈజీ అండి. సో అండ్ సర్వీసెస్ కూడా మనకి మాక్సిమం నీడ్ ఆఫ్ సర్వీసెస్ వరకు మనకి మాక్సిమం డిమాండ్ వరకు గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటా ఉంది. నెక్స్ట్, small unit sizes and their low thermal efficiency restricted the opportunities for their wider use of electricity generation. సో మనకి గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి సైజ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి చాలా స్మాల్గా ఉంటుందండి. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి చాలా లోగా ఉంటాయి దెన్ కంపేర్ టు అదర్ పవర్ ప్లాంట్స్. అదర్ పవర్ ప్లాంట్స్ అంటే స్టీమ్ పవర్ ప్లాంట్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్ తో కంపేర్ చేసుకుంటే గ్యాస్ టర్బైన్స్ లో మనకి ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో ఎఫిషియన్సీ రెడ్యూస్ అవడం వల్ల వైడర్ యూజ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి మన స్మాల్ యూనిట్స్ అయితే గ్యాస్ టర్బైన్స్ అనేవి యూజ్ చేస్తామండి. నెక్స్ట్, gas turbines. So the thermal efficiency of the gas turbines is 20 to 30% when compared to the modern steam power plant of 38 to 40%. సో మనకి గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ నుంచి థర్మల్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి 20 to 30% వస్తుందండి. అదే మనం స్టీమ్ పవర్ ప్లాంట్ కన్సిడర్ చేసుకుంటే 38 to 40% వస్తుందండి. సో ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎఫిషియన్సీ ఇన్ అండ్ అరౌండ్ 45%. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి 20 to 30% కాబట్టి మనకి దాని యొక్క ఎఫిషియన్సీని 40% ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనకి కొంచెం మోడిఫికేషన్స్ అనేవి చేసుకొని ఫ్యూచర్లో 45% వరకు ఇంక్రీజ్ చేసుకుంటామండి. నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్ అప్లికేషన్స్. సో గ్యాస్ టర్బైన్స్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే అండి, జనరేషన్ ఆఫ్ పవర్, ఏవియేషన్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ అండ్ మెరైన్ ప్రొపల్షన్స్. ఓకేనండి. సో మనకి గ్యాస్ టర్బైన్స్ అనేవి పీక్ పవర్ ప్లాంట్స్ లో యూజ్ చేస్తాం కాబట్టి మనకి స్టాండ్ బై ప్లాంట్స్, స్టీమ్, డీజిల్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనండి, స్టాండ్ బై ప్లాంట్స్. అదే పీక్ లోడ్ ప్లాంట్స్ దగ్గర వచ్చేటప్పటికి గ్యాస్ టర్బైన్స్ ని యూజ్ చేస్తాం. సో ఏ గ్యాస్ టర్బైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏవియేషన్ అండ్ మెరైన్ ఫీల్డ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ కంటైన్, light weight, not required cooling water and fit into the overall shape of the structure. సో గ్యాస్ టర్బైన్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా ఏవియేషన్స్ అంటే ఏరోప్లైన్స్ దగ్గర అండ్ మెరైన్ ఫీల్డ్స్, వాటర్ ఫీల్డ్స్ దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఎందుకంటే గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి దే ఆర్ సెల్ఫ్ కంటైన్డ్ అండి అండ్ వెయిట్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనేవి చాలా లెస్ గా ఉంటుందండి. అండ్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి కూలింగ్ వాటర్స్ అనేవి మనకేమి అంటే ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కూల్ చేసుకోవడం కోసం కూలింగ్ వాటర్ నెసరీ అని ఏమి ఉండదండి. మనం ఏ స్ట్రక్చర్ లో అయితే మనకి టర్బైన్స్ ని ఇమర్స్ చేస్తామో ఆ ఓవరాల్ స్ట్రక్చర్ కి ఫిట్ అవుతుందండి. నెక్స్ట్, ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ ద పవర్ జనరేషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ, ల్యాక్ ఆఫ్ కూలింగ్ వాటర్, నీడ్స్ క్విక్లీ ఇన్స్టాలేషన్ అండ్ క్విక్ స్టార్టింగ్. సో గ్యాస్ టర్బైన్స్ పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికండి మనం ఎక్కువగా పవర్ జనరేషన్ కోసం ఎందుకు యూజ్ చేస్తామంటే గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి దే ఆర్ వెరీ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్స్ అండి. మనకి ల్యాక్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా లెస్ గా ఉంటుందండి. అండ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి దాని కంపేర్ టు స్టీమ్ టర్బైన్స్ అండ్ డీజిల్. సో స్టీమ్ టర్బైన్స్ లో మనకి సాలిడ్ ఫ్యూయల్ కంబషన్ జరిగిన తర్వాత మాత్రమే అంటే కంబషన్ జరగడానికి టైం తీసుకుంటుంది. సో గ్యాస్ టర్బైన్స్ కి టైం అనేది చాలా లెస్ గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, it is used in oil and gas industries because of cheap
సప్లై ఆఫ్ ఫ్యూయల్ అండ్ లో ఇన్స్టాలేషన్ కాస్ట్. సో గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి మన ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ ఎందుకు యూస్ చేస్తామంటే అండి, ఫ్యూయల్ యొక్క సప్లై అంటే మనం ఇక్కడ ఎయిర్ యూస్ చేస్తున్నామండి. సో ఎయిర్ యొక్క కాస్ట్ అనేది, సప్లై అనేది చాలా చీప్ గా ఉంటుందండి. అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా చాలా లెస్ గా ఉంటుంది. అండ్ గ్యాస్ టర్బైన్స్ ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో కూడా యూస్ చేసుకుంటామండి. సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అంటే మనకి పెట్రోకెమికల్, థర్మల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా యూస్ చేస్తాం. గ్యాస్ టర్బైన్స్ అనేవి చాలా ఎకనామికల్ గా ఆయిల్ ఫీల్డ్స్ లో ఎక్కువగా యూస్ చేస్తాం. ఎందుకని న్యాచురల్ గ్యాస్ అనేది బై ప్రొడక్ట్ గా వస్తుంది కాబట్టి దాన్ని మనం ఎక్కువగా ఆయిల్ ఫీల్డ్స్ దగ్గర యూస్ చేస్తామండి. నెక్స్ట్ మనకి గ్యాస్ టర్బైన్స్ అనేది ఎకనామికల్ గా కంబషన్స్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్స్ తోటి కంబైన్ అవుతుందండి. ఎందుకని టెంపరేచర్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ కమింగ్ ఫ్రమ్ ద గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి స్టీమ్ ని జనరేట్ చేసుకోవడం కోసం స్టీమ్ టర్బైన్ పవర్ ప్లాంట్ కూడా జనరేట్ చేసుకుంటాం. అంటే గ్యాస్ టర్బైన్స్ ని స్టీమ్ టర్బైన్స్ కి కనెక్ట్ చేసుకుంటాం వల్ల మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద స్టీమ్ టర్బైన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాం? మనకి అవుట్లెట్ నుంచి వచ్చిన టర్బైన్స్ నుంచి వచ్చిన గ్యాసెస్ ని మనకి ఇన్లెట్ ఆఫ్ బాయిలర్ కి సెండ్ చేయడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అండి, దే ఆర్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ అండి. ఎఫిషియన్సీ ఎట్ పార్ట్ లోడ్స్ అండి, లోయర్ ఎఫిషియన్సీ ఎట్ పార్ట్ లోడ్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కదా అండి, ఎఫిషియన్సీ అనేది చాలా లెస్ గా ఉంటుంది అండి. అండ్ ఇట్ ఈస్ నాన్ రివర్సిబిలిటీ అంటే ఇది మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ హయ్యర్ రోటార్ స్పీడ్స్. ఓకేనండి, అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత అగైన్ మనం ఈ ఎయిర్ ని కానీ మళ్ళీ యూజ్ చేయమండి. హయ్యర్ రోటార్ స్పీడ్స్. సో మనకి గ్యాస్ టర్బైన్స్ లో యూజ్ చేస్తున్న రోటార్స్ అనేది హై స్పీడ్ తోటి రన్ అవుతుందండి. లోయర్ ఓవరాల్ ప్లాంట్ ఎఫిషియన్సీ. సో ఓవరాల్ గా ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది గ్యాస్ టర్బైన్స్ కి చాలా లెస్ గా ఉంటుందండి. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్స్ అండి. సో టిపికల్ డయాగ్రామ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అండి. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన డయాగ్రామ్ లో జనరల్ గా మనకి ఎయిర్ కంప్రెసర్ కాంపోనెంట్స్ చూడండి, కంప్రెసర్, కంబస్టర్, టర్బైన్స్ అండి. మాక్సిమం ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. సో మనకి కంప్రెసర్ లో ఏం జరుగుతుందండి, లో ప్రెషర్ ఎయిర్ అనేది హై ప్రెషర్ ఎయిర్ కింద సప్లై అవుతుందండి. సో మెయిన్ గా మనం ఏం చేస్తామండి, కంప్రెసర్ లో లో ప్రెషర్ ఎయిర్ ని మనం హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఈ హై ప్రెషర్ ఎయిర్ అనేది మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి బర్నర్ లోకి ఎంటర్ అవుతుందండి. సో బర్నర్ లో మనం ఏం చేస్తామండి, సో బర్నర్ లో మనకి బర్న్ చేసుకుంటామండి. అలానే మనం యూజ్ చేస్తున్న కంప్రెసర్స్ వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఆఫ్ కంప్రెసర్స్ యూజ్ చేస్తామండి. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ అండ్ యాక్సియల్ కంప్రెసర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్స్ వచ్చేటప్పటికి మనకి సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్స్ స్టేషనరీ కేజింగ్ ఇంపెల్లర్స్ ఉంటాయండి. యాక్సియల్ కంప్రెసర్స్ వచ్చేటప్పటికి మనకి యాక్సియల్ రోటార్స్ ని యూజ్ చేసుకొని మనకి రన్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చిన హై ప్రెషర్ కంప్రెసర్ అనేది బర్నర్ కి వెళ్తుంది. బర్నర్ లో ఇంకా బర్న్ అయ్యి ఫ్యూయల్ బర్న్ అయ్యి మనకి కంబషన్ జరుగుతుందండి. సో కంబస్టర్ లో కంబషన్ జరుగుతుంది. సో ఇక్కడ కంబషన్ ఛాంబర్ లో వచ్చేటప్పటికి మనకి కంబషన్ ఛాంబర్ లో లో ప్రెషర్ లాస్ ఉంటుందండి. కంబషన్ ఎఫిషియన్సీ అనేది చాలా హైగా ఉంటుందండి. ఫ్లేమ్ కూడా చాలా ఫ్లేమ్ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, సో దీని వల్ల మనకి కంబషన్ ఛాంబర్ లో కంబషన్ జరిగి హాట్ గ్యాసెస్ అనేవి టర్బైన్ కి వెళ్తుందండి. సో టర్బైన్ లో మనకి కంప్రెసర్ అనేది లోడ్ అనేది డ్రైవ్ అవుతుందండి. సో టర్బైన్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ టర్బైన్స్, ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్స్ అనేవి యూజ్ చేస్తామండి గ్యాస్ టర్బైన్స్ లో. ఓకే, అదే స్టీమ్ టర్బైన్స్ కి వచ్చేటప్పటికి గ్యాస్ టర్బైన్స్ కన్నా ఫ్యూ స్టేజెస్ అనేవి స్మాల్ ప్రెషర్ డ్రాప్స్ అనేవి ఎక్కర్ అవుతాయండి. ఓకే, సో ఇలా మనకి టర్బైన్స్ లో మనకి వర్క్ అనేది ఎక్స్పాండ్ జరిగి, సో వర్క్ ఎక్స్పాన్షన్ నుంచి మనకి షాఫ్ట్ కి కనెక్ట్ చేసుకుంటామండి, అవుట్పుట్ షాఫ్ట్. సో అవుట్పుట్ షాఫ్ట్ అనేది జనరేటర్ కి కనెక్ట్ చేసుకొని జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటామండి. సో ఈ టర్బైన్స్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి అగైన్ మనకి స్టీమ్ పవర్ ప్లాంట్స్ కి సెండ్ చేసుకుంటామండి, ఆర్ అట్మాస్ఫియర్ కి మనం రిలీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్కిమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ సింపుల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ అండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఒకసారి చూడండి. సో ఎయిర్ ఇంటేక్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఫిల్టర్ చేసుకుని అగైన్ కంప్రెస్ చేసుకుంటామండి. సో కంప్రెస్ చేసుకుంటే లో ప్రెషర్ ఎయిర్ అనేది హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. హై ప్రెషర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ లో ఆయిల్ ఫ్యూయల్ కన్సిడర్ చేసుకుంటే కంబషన్ జరిగి హాట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి. సో ఈ హాట్ గ్యాసెస్ అనేది గ్యాస్ టర్బైన్ కి పాస్ చేస్తామండి. సో టర్బైన్స్ లో మనకి ఎక్స్పాండ్ అయ్యి వర్క్ జరుగుతుందండి. సో ఈ వర్క్ నుంచి టర్బైన్స్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది కదండి.
సో షాఫ్ట్ కి ఆల్టర్నేటర్ కి స్టార్టింగ్ మోటార్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటా ఉంది. అలానే ఇక్కడ వర్క్ జరిగిన తర్వాత రిమైనింగ్ స్మాల్ ప్రెషర్ డ్రాప్స్ ఇచ్చిన గ్యాసెస్ అన్ని అట్మాస్ఫియర్ కి రిలీజ్ చేస్తా ఉంది. సో దిస్ ఈస్ ద schematic schematic arrangements of gas turbine power plant. Next, gas turbines only. So gas turbine plant is defined as in which the principle of the prime mover is the turbine type and the working medium is the permanent gas. సో గ్యాస్ టర్బైన్స్ లో వచ్చేటప్పటికి మనకి ప్రిన్సిపల్ లో వచ్చేటప్పటికి ప్రైమ్ మూవర్ అనేది యూజ్ చేస్తామండి టర్బైన్స్ లో, అండ్ వర్కింగ్ మీడియం వచ్చేటప్పటికి ఇక్కడ గ్యాస్ ని యూజ్ చేస్తామండి. సో సింపుల్ గ్యాస్ టర్బైన్ కన్సిస్ట్ ఆఫ్, అంటే గ్యాస్ టర్బైన్ లోపల కాంపోనెంట్స్ ఆల్రెడీ మనం ఏమేమి అనుకున్నాం అంటే మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ టర్బైన్, కంప్రెసర్ అండ్ కంబస్టర్ అండి. నెక్స్ట్ ఆక్సిలరీ డివైసెస్ కూడా ఉన్నాయండి. సో ఆక్సిలరీ డివైసెస్ ఏంటంటే స్టార్టింగ్ డివైసెస్, ఓకే, నెక్స్ట్ లూబ్రికేషన్ పంప్, నెక్స్ట్ ఫ్యూయల్ పంప్, ఆయిల్ సిస్టమ్ అండ్ డక్ట్ సిస్టమ్. సో స్టార్టింగ్ డివైసెస్ వచ్చేవరకు కంప్రెసర్ దగ్గర మనం యూజ్ చేస్తాం కదండి. నెక్స్ట్ లూబ్రికేషన్ పంప్ అంటే మనకి ఇంజిన్ యొక్క పార్ట్స్ అనేవి, అంటే లోపల పార్ట్స్ అనేవి ఫ్రీగా రన్ చేసుకోవడం కోసం లూబ్రికేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ లూబ్రికేషన్ ఆయిల్ ని పంప్ ద్వారా మనకి పాస్ చేస్తామండి. అలానే ఫ్యూయల్ పంప్, మనం ఫ్యూయల్ అనేది సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫ్యూయల్స్ అనేవి కన్సిడర్ చేస్తామండి. అలానే ఆయిల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తాం ఆయిల్ కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్, ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఈస్ కంప్రెసర్ ఇన్ ఏ కంప్రెసర్ విచ్ ఈస్ జనరల్లీ రోటర్ ఆర్ మల్టీ స్టేజ్ కంప్రెసర్. సో మనకి ఆల్రెడీ మనకి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది కంప్రెస్ అయ్యి వస్తుంది అనుకున్నాం కదండి. సో ఈ కంప్రెసర్ అనేది మనకి జనరల్ గా రోటరీ కంప్రెసర్స్ యూజ్ చేస్తాము. ఈ రోటరీ కంప్రెసర్ లో కూడా మనం మల్టీ స్టేజ్ యూజ్ చేస్తామండి. సో మల్టీ స్టేజ్ యూజ్ చేయడం వల్ల మనకి కంప్రెషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. నెక్స్ట్, హయ్యర్ ఎనర్జీ ఫ్లూయిడ్ at higher temperature and pressure and then expands in the turbine thereby generating power. సో మనకి హయ్యర్ ఎనర్జీ ఫ్లూయిడ్ అనేది హై టెంపరేచర్, హై ప్రెషర్ తో వస్తుందండి. అది టర్బైన్ కి వెళ్ళిన తర్వాత వర్క్ జరిగి ఎక్స్పాండ్ అయ్యి మనకి పవర్ అనేది జనరేట్ అవుతుందండి. సో పార్ట్స్ ఆఫ్ ద ఎనర్జీ అసోసియేటెడ్ ఈస్ కన్స్యూమర్ ఇన్ డ్రైవింగ్ ద కంప్రెసర్ అండ్ యాక్సెసరీస్ అండ్ రెస్ట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకి పార్ట్స్ ఆఫ్ ద అంటే సమ్ ఆఫ్ ద పార్ట్స్, సింపుల్ పార్ట్స్ అనుకున్నాం కదంటే టర్బైన్, కంప్రెసర్, కంబస్టర్. సో వీటిని డ్రైవింగ్ కంప్రెసర్స్ కింద యూజ్ చేసుకొని యాక్సిలరీస్ సచ్ యాజ్ లూబ్రికేషన్ పంప్, ఫ్యూయల్ పంప్, ఆయిల్ పంప్, డక్ట్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. నెక్స్ట్, గ్యాస్ టర్బైన్ టర్మ్స్ అండి. సో గ్యాస్ టర్బైన్స్ లో కొన్ని టర్మ్స్ ఉన్నాయండి. సో టర్మ్స్ ఏంటంటే ప్రెషర్ రేషియో అండి. సో ప్రెషర్ రేషియో ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ cycles highest to the lowest pressure. ఓకే, సో ప్రెషర్ రేషియోని ఎలా డిఫైన్ చేస్తామండి? రేషియో ఆఫ్ హైయెస్ట్ ప్రెషర్ టు ద లోయెస్ట్ ప్రెషర్ డిఫైన్ చేస్తామండి. సో హైయెస్ట్ ప్రెషర్ ఎక్కడ వస్తుంది? కంప్రెసర్ డిశ్చార్జ్ దగ్గర హైయెస్ట్ ప్రెషర్ వస్తుంది. లోయెస్ట్ ప్రెషర్ ఎక్కడ వస్తుంది? కంప్రెసర్ ఇన్లెట్ దగ్గర లోయెస్ట్ ప్రెషర్ వస్తుందండి. సో ప్రెషర్ రేషియో ఇస్ ద రేషియో ఆఫ్ హై ప్రెషర్ ఫ్రమ్ ద కంప్రెసర్ అవుట్లెట్ టు ద లో ప్రెషర్ ఇన్ కంప్రెసర్ ఇన్లెట్ అండి. సో ఆ రెండింటి యొక్క రేషియోని మనం ప్రెషర్ రేషియో అంటాం. సో ప్రెషర్ బై ప్రెషర్ కాబట్టి మనకి ప్రెషర్ రేషియో హ్యాస్ నో యూనిట్స్ అండి. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఈస్ వర్క్ రేషియో అండి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెట్ వర్క్ అవుట్పుట్ టు ద టోటల్ వర్క్ డెవలప్డ్ ఇన్ ద టర్బైన్. ఓకేనా, సో వర్క్ రేషియో ఏంటండి? రేషియో ఆఫ్ నెట్ అవుట్పుట్ వర్క్ బై టోటల్ వర్క్ డెవలప్డ్ ఇన్ ద టర్బైన్. సో టర్బైన్ ఓవరాల్ గా నెట్ టర్బైన్, గ్యాస్ టర్బైన్స్ నుంచి వచ్చిన అవుట్పుట్, నెట్ అవుట్పుట్, వర్క్ అవుట్పుట్ బై మనకి టర్బైన్స్ లోపల వర్క్ డెవలప్ చేసుకోవడానికి ఎంత వర్క్ వస్తుంది. సో ఆ రెండింటి యొక్క రేషియోని వర్క్ రేషియో అంటామండి. సో ఇట్ కెన్ బి సింప్లీ రిటర్న్ యాజ్ నెట్ అవుట్పుట్ బై టోటల్ వర్క్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ఎయిర్ రేషియో అండి. సో 1 kg of kgs of air entering in the compressor inlet per unit of cycle net output. ఓకేనండి, సో మనకి హౌ మెనీ కేజెస్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ ఇన్ టు ద కంప్రెసర్ ఇన్లెట్ కి అండ్ పర్ యూనిట్ సైకిల్ అవుట్పుట్ అండి. సో అవుట్పుట్ కి పర్ యూనిట్ సైకిల్ కన్సిడర్ చేసుకుంటే ఎయిర్ రేషియో అంటామండి. సో మాస్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ కాబట్టి, సో మాస్ యొక్క యూనిట్స్ ఏంటంటే కేజెస్ పర్ యూనిట్ సైకిల్ నెట్ అవుట్పుట్. సో నెట్ అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ పవర్ జనరేట్ చేసుకుంటాం కదండి. సో పవర్ జనరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ అండి. సో పర్ టైం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి కిలో వాట్ అవర్ అండి. సో ఎయిర్ రేషియో యొక్క యూనిట్స్ ఏంటండి? కిలో వాట్ అవర్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఈస్ కంప్రెసర్ ఎఫిషియన్సీ. It is the ratio of work needed for the ideal air compressor through a given pressure range to the work actually used by the compressor. So compressor efficiency ni ela define chestamante andi, ratio of ideal compressor pressure ranges ki
ideal compressor to the actual actual work used by the compressor. So ideal work by actual work by the compressor ni మనం compressor efficiency అంటాం. సో వర్క్ నీడెడ్ ఫర్ ఇట్ కెన్ బి సింప్లీ రిటర్న్ యాజ్ ఎలా సింపుల్ గా రిటర్న్ చేస్తామండి అండి ఐడియల్ ఎయిర్ కంప్రెసర్ బై ద వర్క్ యాక్చువల్లీ యూజ్డ్ బై ద కంప్రెసర్. ఓకేనండి. నెక్స్ట్ కంప్రెసర్ ఎఫిషియన్సీ కూడా న్యూ యూనిట్స్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంజిన్ ఎఫిషియన్సీ. It is the ratio of work actually developed by the turbine expanding hot gases passes through a given pressure range to that would be yielded for the ideal expansion conditions. ఓకేనండి. సో మనకి ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది దేని మీద బేస్ చేసుకుంటుంది, టర్బైన్స్ మీదే కదండి. సో ఇక్కడ మనకి టర్బైన్స్ లో మనకి హాట్ గ్యాసెస్ అనేది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా. సో యాక్చువల్ వర్క్ డన్ బై ద టర్బైన్ టు ద ఐడియల్ ఎక్స్పాన్షన్ డన్ బై ద టర్బైన్. సో ఈ రెండింటి యొక్క రేషియోని మనకి ఇంజిన్ ఎఫిషియన్సీ అంటాము. సో ఇంజిన్ ఎఫిషియన్సీ కూడా మనకి యూనిట్స్ వచ్చేటప్పటికి దే ఆర్ నో యూనిట్స్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద కంబషన్ ఎఫిషియన్సీ. It is the ratio of heat actually released by 1 kg of fuel to heat that would be released by complete perfect combustion. సో కంబషన్ ఎఫిషియన్సీని మనం ఎలా డిఫైన్ చేస్తామండి, రేషియో ఆఫ్ హీట్ రిలీజ్ అంటే 1 kg ఆఫ్ ఫ్యూయల్ తీసుకుంటానండి. సో 1 kg ఆఫ్ ఫ్యూయల్ అనేది మనం హీట్ కంబషన్ ప్రాసెస్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అయింది. ఓకే. దట్ రేషియో టు ద కంప్లీట్ పర్ఫెక్ట్ కంబషన్ కి ఎంత హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ రెండింటి యొక్క రేషియోనే మనకి కంబషన్ ఎఫిషియన్సీ అండి. అంటే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. సో 1 kg ఆఫ్ ఫ్యూయల్ ని యూజ్ చేసుకొని కంబషన్ చేసుకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది, దట్ టు రేషియో ఆఫ్ కంప్లీట్ పర్ఫెక్ట్ కంబషన్ యొక్క హీట్, ఈ రెండింటి యొక్క రేషియోని కంబషన్ ఎఫిషియన్సీ అంటారు. సో కంబషన్ ఎఫిషియన్సీ కూడా మనకి నో యూనిట్స్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ద థర్మల్ ఎఫిషియన్సీ. It is the percentage of total energy input appearing as net output of the cycle. So thermal efficiency ని ఎలా డిఫైన్ చేస్తామండి, రేషియో ఆఫ్ it is the percentage of total energy input to the net work output of the cycle అండి. ఓకేనా. సో టోటల్ ఎనర్జీ ఎక్కడ జరుగుతుందండి, టోటల్ ఎనర్జీ ఇన్పుట్ ఎక్కడండి, కంప్రెసర్ టు ద నెట్ అవుట్పుట్ ఎక్కడ జరుగుతుందండి, టర్బైన్స్ దగ్గర. ఓకేనండి. సో దీని యొక్క రేషన్స్ ని థర్మల్ ఎఫిషియన్సీ అంటాము. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్స్ క్లాసిఫికేషన్స్. సో మనం ఆల్రెడీ అప్లికేషన్స్ చూసాం కదండి. సో అప్లికేషన్స్ ని బేస్ చేసుకొని దే ఆర్ 2 types ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ ఏరియో డీవియేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఇండస్ట్రియల్స్ అండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఏరియో డీవియేషన్ యూనిట్స్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ జెట్ ఇంజన్స్ మోడిఫైడ్ టు డ్రైవ్ ద ఎలక్ట్రిక్ జనరేటర్ హ్యాస్ అ మాక్సిమం అవుట్పుట్ ఆఫ్ 40 megawatts. సో ఏరియో డేవియేషన్స్ ని యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రికల్ జనరేటర్స్ లో 40 megawatts ఆఫ్ పవర్ అనేది మనకి డెవలప్ చేస్తామండి. దే కెన్ ప్రొడ్యూస్ ఫుల్ పవర్ విత్ ఇన్ 3 minutes. సో మనకి 40 megawatts ఆఫ్ పవర్ ని మనం జనరేట్ చేసుకోవడం కోసం మాక్సిమం మనకి క్విక్ స్టార్టింగ్ అనుకున్నాం కదండి. సో 3 minutes టైంలో స్టార్ట్ అవుతుందండి. సో దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ బేస్ లోడ్ ఆపరేషన్. సో ఏరియో డేవియేషన్స్ లో కూడా బేస్ లోడ్ ఆపరేషన్స్ దగ్గర మనం గ్యాస్ టర్బైన్స్ ని యూజ్ చేయమండి. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటండి, ఇండస్ట్రియల్స్. ఓకే. Next, industrial gas turbines ranges in the sizes up to more than 260 megawatts. సో మనకి ఏరోడైనమిక్స్ వచ్చేటప్పటికి 40 megawatts అండి. అది ఇండస్ట్రియల్స్ కన్సిడర్ చేసుకుంటే 260 megawatts అనేది మనకి పవర్ అనేది డెవలప్ అవుతుందండి. సో ఇండస్ట్రియల్ గ్యాస్ టర్బైన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే అండి, సైజ్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి స్టార్ట్అప్ కెన్ టేక్ ప్లేస్ ఫర్ 10 to 40 minutes టు ప్రొడ్యూస్ ఫుల్ అవుట్పుట్. ఓకేనండి. మనకి ఏరోడైనమిక్స్ లో 3 minutes అనుకున్నాం కదండి. అదే ఇండస్ట్రియల్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికి స్టార్ట్ చేసుకోవడానికి 10 to 40 minutes అనేది టైం అనేది తీసుకుంటుందండి. అంటే కంప్లీట్ గా 260 megawatts ఆఫ్ పవర్ సప్లై చేసుకోవడం కోసం. ఓకే. నెక్స్ట్, ఇండస్ట్రియల్ గ్యాస్ టర్బైన్స్ హ్యావ్ లోయర్ క్యాపిటల్ కాస్ట్ పర్ కిలోవాట్ ఇన్స్టాల్ దాన్ ద ఏరోడైనమిక్ యూనిట్స్. సో ఇండస్ట్రియల్ గ్యాస్ టర్బైన్స్ లోయర్ క్యాపిటల్ కాస్ట్ పర్ కిలోవాట్స్ అనేది, అంటే క్యాపిటల్ కాస్ట్ అనేది ఇండస్ట్రియల్ గ్యాస్ టర్బైన్స్ లో చాలా లెస్ గా ఉంటుందండి దాని కంపేర్ టు ఏరోడైనమిక్. రీజన్ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ దాంట్లో మనకి రోబస్ట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి అండ్ దే ఆర్ సూటబుల్ ఫర్ బేస్ లోడ్ అండి. అదే ఏరోడైనమిక్స్ వచ్చేటప్పటికి బేస్ లోడ్ కి యూజ్ కాదు కదండి. సో ఇండస్ట్రియల్ గ్యాస్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బేస్ లోడ్ ఆపరేషన్స్ అండి.
నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ క్లాసిఫికేషన్స్ అండి. సో మనకి జనరల్ గా గ్యాస్ టర్బైన్స్ యొక్క క్లాసిఫికేషన్ 5 క్లాసిఫికేషన్స్ అండి. ఫస్ట్ వన్ బై అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ని బేస్ చేసుకొని ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేటప్పటికి 2 టైప్స్ అండి. జెట్ ప్రొపల్షన్స్ ఆర్ ప్రొపల్షన్ ఆఫ్ జెట్స్ అండి. నెక్స్ట్ స్టేషనరీ అప్లికేషన్స్ ని బేస్ చేసుకుంటే స్టేషనరీ గ్యాస్ టర్బైన్స్, పీక్ లోడ్ యూనిట్స్, స్టాండ్ బై యూనిట్, ఎండ్ బై ట్రాన్సిషన్ లైన్ యూనిట్, బేస్ లోడ్ యూనిట్, ఇండస్ట్రియల్ యూనిట్స్ అండి. సో నెక్స్ట్ లోకోమోటివ్స్ లో యూజ్ చేస్తామండి. అండ్ మెరైన్ అప్లికేషన్స్ లో గ్యాస్ టర్బైన్స్ రన్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ లో కూడా గ్యాస్ టర్బైన్స్ ని యూజ్ చేస్తాము. సెకండ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ద సైకిల్స్ ని బేస్ చేస్తుంది. సో జనరల్ గా సైకిల్స్ అనేవి మనకి 3 టైప్స్ ఆఫ్ సైకిల్స్ అండి. ఓపెన్ సైకిల్, క్లోజ్డ్ సైకిల్స్ అండ్ సెమీ క్లోజ్డ్ సైకిల్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు ద అరేంజ్మెంట్స్. సో గ్యాస్ టర్బైన్స్ యొక్క అరేంజ్మెంట్స్ ని బేస్ చేసుకుని సింపుల్, ఫస్ట్ వన్ ఈ సింపుల్ అరేంజ్మెంట్ అండి. సెకండ్ వన్ ఈ సింగిల్ షాఫ్ట్. సో షాఫ్ట్ కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకి అవుట్పుట్ ఆఫ్ టర్బైన్స్ దగ్గర నుంచి సింగిల్ షాఫ్ట్ అండి. నెక్స్ట్ మల్టీ షాఫ్ట్. సో మోర్ దాన్ 1 షాఫ్ట్ ని యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఇంటర్ కూలర్, రీహీటర్, రీజనరేటివ్, కంబషన్ అండి. ఓకే, సో ఇంటర్ కూలర్ మనం దేనికోసం యూజ్ చేస్తామండి? సో కూలింగ్ ఆఫ్ ద, ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అకార్డింగ్ టు ద కంబషన్. సో కంబషన్స్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. ఓకే, సో ఏమేం క్లాసిఫికేషన్స్ అంటే అండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కంటిన్యూషన్ కంబషన్, సెకండ్ వన్ ఈస్ ఇంటర్మీడియట్ కంబషన్ అండి. సో కంటిన్యూషన్ కంబషన్స్ వచ్చేటప్పటికి మనకి కంబషన్స్ అనేవి కంప్లీట్ కంబషన్స్ కన్సిడర్ చేసుకుంటే దాన్ని కంటిన్యూషన్ అంటా అండి. విత్ ఇన్ టైమ్ స్పాన్ తో కన్సిడర్ చేసుకుంటే మనకి ఇంటర్మీడియట్ కంబషన్స్ అంటామండి. నెక్స్ట్ ఫ్యూయల్ యూజెస్ అండి. సో జనరల్ గా మనకి ఫ్యూయల్స్ యూజెస్ వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అండి. సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్ అండ్ గ్యాషియస్ ఫ్యూయల్స్ అండి. సో సాలిడ్ ఫ్యూయల్స్ వచ్చేటప్పటికి మనకి జనరల్ గా మనకి ఫ్యూయల్ వచ్చేటప్పటికి పల్వరైజ్డ్ కోల్స్ అనేవి యూజ్ చేస్తామండి. అదే లిక్విడ్ ఫ్యూయల్స్ కి వచ్చేటప్పటికి మనకి న్యాచురల్ లిక్విడ్ ఫ్యూయల్స్ అండ్ గ్యాషియస్ ఫ్యూయల్స్ వచ్చేటప్పటికి న్యాచురల్ గ్యాస్, బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్, కోల్ గ్యాసెస్ అనేవి యూజ్ చేస్తామండి. అలానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మనకి డిస్టిలేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో ఆయిల్స్ వచ్చేటప్పటికి గ్యాస్ టర్బైన్స్ ని యూజ్ చేసేవి మిథైన్, ఈథైన్, ప్రోపైన్, ఆక్టైన్, డెకోడైన్ అండి. అంటే కిరోసిన్ ఆయిల్స్, ఆక్టైన్ అంటే గ్యాసోలిన్ అనేది యూజ్ చేస్తాం. సో మెయిన్ గా మనం ఎక్కువగా యూజ్ చేసేది కిరోసిన్ ఆయిల్ అండ్ గ్యాసోలిన్ ఆయిల్ యూజ్ చేస్తామండి. సో ఎయిర్ ఫ్యూయల్ రేషియో వచ్చేటప్పటికి 60:1 ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ అండి. సో గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ మనం సైకిల్స్ మీద డిపెండ్ అవుతుంది అనుకున్నాం కదండి. సో సైకిల్స్ ని బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్ అండి. ఓపెన్ సైకిల్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ కంబషన్ గ్యాస్ టర్బైన్స్ ఫర్ బోత్ ఓపెన్ సైకిల్ అండ్ క్లోజర్ సైకిల్స్ దగ్గర యూజ్ చేస్తామండి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ వాల్యూమ్ కంబషన్ గ్యాస్ టర్బైన్స్ అండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ ఓవర్ డీజిల్ పవర్ ప్లాంట్స్ అండి. సో మనకి మనం కంపేర్ చేస్తున్నామండి డీజిల్ పవర్ ప్లాంట్స్, గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్. గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ లో అడ్వాంటేజెస్ ఏముంటాయండి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ వర్క్ డెవలప్డ్ పర్ కేజీ ఆఫ్ ఎయిర్ ఈస్ మోర్ దాన్ డీజిల్ పవర్ ప్లాంట్. సో పర్ కేజీ ఆఫ్ ఎయిర్ లో మనకి వర్క్ జరిగేటప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది గ్యాస్ టర్బైన్స్ వస్తుందండి వన్ కంపేర్ టు డీజిల్. ఓకేనా? సో డీజిల్ లో మనకి అటమైజేషన్, వ్యాపరైజేషన్ జరగాలి కాబట్టి మనకి వర్క్ జరగడానికి వర్క్ అనేది టైం టేకన్ అనేది తీసుకుంటుందండి. లెస్ వైబ్రేషన్స్ డ్యూ టు పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ అండ్ నో రెసిప్రికేటింగ్ పార్ట్స్. సో మనకి గ్యాస్ టర్బైన్స్ లో మనకి వైబ్రేషన్ మూమెంట్స్ అనేవి ఏమీ ఉండవండి. అలానే ఎందుకు ఉండవంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే కంప్రెసర్, కంబస్టర్ అండ్ టర్బైన్స్ యూజ్ చేశాను. అండ్ రెసిప్రికేటింగ్ పార్ట్స్ అనేవి ఏమి ఉండవండి గ్యాస్ టర్బైన్స్. నెక్స్ట్ వన్ ఈస్ లెస్ స్పేస్ రిక్వైర్మెంట్స్. ఆల్రెడీ మనం అనుకున్నాం కదండి. సో గ్యాస్ టర్బైన్ ప్లాంట్స్ అనేది ఎక్కడ స్పేస్ దగ్గర ఎక్విప్మెంట్స్ దగ్గర పెడితే అక్కడ ఎక్విప్మెంట్ స్పేస్ కి మనకి ఫిట్ అయిపోతుంది అనేసి. నెక్స్ట్ క్యాపిటల్ కాస్ట్ ఈస్ వెరీ లెస్. సో క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనేవి చాలా లెస్ అండి వెన్ కంపేర్ టు డీజిల్ పవర్ ప్లాంట్స్. సో డీజిల్ పవర్ ప్లాంట్స్ లో మనకి రన్ చేసుకోవడం కోసం సర్క్యూట్స్ అనేవి డీజిల్ ఆయిల్ సర్క్యూట్స్, ఫ్యూయల్ సర్క్యూట్స్, ఓకే, నెక్స్ట్ వాటర్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి అలాంటి సర్క్యూట్స్ ఏమీ యూజ్ చేయమండి. నెక్స్ట్ హయ్యర్ మెకానికల్ ఎఫిషియన్సీ. సో మెకానికల్ ఎఫిషియన్సీ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనేది మోర్ వెన్ కంపేర్ టు ద డీజిల్ పవర్ ప్లాంట్స్ అండి. ఓకే, రన్నింగ్ స్పీడ్ ఆఫ్ టర్బైన్ ఈస్ వెరీ లార్జ్. ఓకే, మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి. సో టర్బైన్స్ ని బేస్ చేసుకొని సో టర్బైన్స్ అనేది మనకి రన్నింగ్ స్పీడ్స్ అనేవి చాలా లార్జ్ గా ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇగ్నిషన్ అండ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ ఆర్ వెరీ సింపుల్. సో చూడండి మనకి
ఇగ్నిషన్ అండ్ అంటే మనకి డీజిల్ పవర్ ప్లాంట్స్ లో ఇగ్నిషన్స్ కి స్పార్క్ ఇగ్నిషన్ యూస్ చేస్తామండి. అదే మనకి ఇక్కడ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ లో ఇగ్నిషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అంటే ఎక్స్టర్నల్ సోర్స్ ఏమి యూస్ చేయము. నెక్స్ట్ లోయర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. సో గ్యాస్ టర్బైన్స్ లో మనం ఓన్లీ 3 కాంపోనెంట్స్ బేస్ చేసుకుంటాం. అదే డీజిల్ పవర్ ప్లాంట్స్ లో కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇన్స్టాల్ చేయడం కోసం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి డీజిల్ పవర్ ప్లాంట్స్ కి చాలా హైగా ఉంటుందండి. గ్యాస్ టర్బైన్ ప్లాంట్స్ కి చాలా లెస్ గా ఉంటుంది, ఎందుకంటే కాంపోనెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ ఆర్ బెటర్ దాన్ ద డీజిల్ పవర్ ప్లాంట్ అండి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సంప్షన్ డస్ నాట్ ఇంక్రీజెస్ విత్ టైమ్ ఇన్ గ్యాస్ టర్బైన్ యాజ్ ర్యాపిడ్ ఇన్ డీజిల్ ప్లాంట్స్ అండి. సో మనకి స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సంప్షన్ పర్ యూనిట్ ఏరియా అనేది మనకి టైం ఇంక్రీజ్ అవుతున్న గ్యాస్ టర్బైన్ ప్లాంట్స్ లో ఇంక్రీజ్ అవుదాం. అదే డీజిల్ పవర్ ప్లాంట్స్ లో వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది టైం ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పూర్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ కెన్ బి యూస్. సో మనకి డీజిల్ పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి డీజిల్ యొక్క కాస్ట్ అనేది కొంచెం మోర్ ఉంటుందండి వెన్ కంపేర్ టు గ్యాస్ టర్బైన్స్ లో మనకి ఎయిర్ యూస్ చేస్తున్నాం కాబట్టి పూర్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్ కెన్ బి యూస్. నెక్స్ట్ లైట్ వెయిట్ విత్ రెఫరెన్స్ టు ద వెయిట్ టు పవర్ రేషియో ఈజ్ లెస్ ఫర్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్. సో మనకి ఆల్రెడీ గ్యాస్ టర్బైన్స్ లైట్ వెయిట్ అనుకున్నాం కదండి. సో వెయిట్ టు పవర్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ రేషియో అనేది చాలా లెస్ గా ఉంటుందండి గ్యాస్ టర్బైన్స్ లో వెన్ కంపేర్ టు డీజిల్ పవర్ ప్లాంట్స్. సో డీజిల్ పవర్ ప్లాంట్స్ లో మనకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, పవర్ రేషియో అనేది మోర్ గా ఉంటుందండి. నెక్స్ట్ స్మోక్ లెస్ కంబషన్ ఈజ్ అచీవ్డ్ ఇన్ ద గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్. సో మనకి డీజిల్ పవర్ ప్లాంట్స్ లో మనకి స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది, అలానే వైబ్రేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి నాయిస్ పొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి రెడ్యూస్ చేసుకోవడం కోసం మఫ్లర్ యూస్ చేస్తాం. అదే మనకి గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ లో మనకి మాక్సిమం అమౌంట్ ఆఫ్ సౌండ్ అనేది తక్కువ వస్తుందండి డీజిల్ పవర్ ప్లాంట్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ స్మోక్ కూడా మనకి చాలా లెస్ వస్తుందండి. అదే డీజిల్ పవర్ ప్లాంట్ కి స్మోక్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ ఓవర్ డీజిల్ పవర్ ప్లాంట్స్ అండి.